హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. నేనైతే ప్రజెంట్ అయితే దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే నేనైతే ప్రజెంట్ అయితే ఉన్నాను. ఈరోజు అమావాస్య కావడంతో మాల మల్లేశ్వర స్వామి దర్శనం కోసం అయితే చాలామంది భక్తులు ఈరోజు అయితే వచ్చారు. సో మాల మల్లేశ్వర స్వామి భక్తి ఎలా ఉంటుంది ఏమనేది ఆ మాటల్లో చెప్పడం కాదు, మీకు డైరెక్ట్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ కొట్టుకొని అయితే చూడండి. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ దేవరగట్టు మల్లికార్జున స్వామి హిస్టరీ ఏంటి, ఇక్కడ కర్రల సమరం ఎందుకోసం జరుగుతుందనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే చిన్న హిస్టరీ కాదు, నేనైతే వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పుకుంటూ అయితే మీకు ముందుకు తీసుకొస్తా వీడియో. ఎక్కడైతే స్కిప్ కొట్టుకుంది అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది మన ప్రయాణం. ఇది స్వామివారి పీఠం అనమాట. స్వామి, ఇది స్వామివారి పీఠమే కదా? ఇది దేవుని కూకినేది ఆడ ముందర ఆడ స్వామివారం పీఠం కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది. స్వామి అంటే అంటే స్వామి నమస్కారం. స్వామి స్వామివారి పీఠమా? స్వామివారి పీఠమా స్వామి? స్వామివారి పీఠమా? అంటే స్వామిని పై నుంచి తెచ్చి ఇక్కడ కింద పెట్టేది, స్వామిని పై నుంచి తెచ్చి ఈడైనా పెట్టేది. కొద్ది మైక్ కొద్దిగా చెప్తారా? ఏం చెప్పాలి? ఏ లేదు, అంటే ఉత్సవం ఎలా జరుగుతున్నది అంటే ఇక్కడ కులమతాల అతీతంగా వస్తారు కదా, అందుకోసమని కొద్దిగా ముందు తీసుకుని పోవాలని మంచి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరు మంది? మాది ఆలారు, మంతలం ఆలారు. మీరేమన్నా కొద్దిగా మంచి మాటలు చెప్తే మా వీడియో ఇక్కడ చెప్పక రాదు. కాదు, ఇంకొకటి ఎట్లా అంటే ఇక్కడ దినం కూడా చెప్పకూడదు. ఇది పండుగ ముందే ఏమైనా చెప్పాలంటే పండుగ ముందు చెప్పాలి, కానీ దినం చెప్పలేదు ఇక్కడ. ఎక్కడ చెప్పాక ఎవరు లేదు ఇక్కడ. బండారమే ఒక దేవుడు జ్యోతి ఉన్నట్లు అతని దర్శనం తీసుకుని అలా పోవాలి, అంతేగాని ఇక్కడ చెప్పేవాళ్ళు అంటే ఎవరు లేదు. సంవత్సరం ఏమన్నా కార్యక్రమం ఉంటే అప్పుడే పెద్దలు కూర్చొని మాట్లాడతాం, అంతేగాని ఇక్కడ ఏరియా పని అంటే ఏమీ లేదు. ఏం లేదు, ఏం లేదు. ఇక్కడ చెప్పేది ఏమంటే ఒక దినది కాదు చెప్పేది. పూర్వం కాలం అంటే అట్లా నడిచేది. లాక్డౌన్ ఉంటే చూస్తే అట్లా దేవుడు నడిచేది, కానీ దేవుడు ఉన్న దానికే ఇక్కడ ఏమి అభ్యంతరం లేదు. అందరూ దేవుడు, అందరికీ దేవుడు. ఆంధ్ర, కర్ణాటక, మొత్తం తమిళనాడు ఎక్కడి నుంచి ఉన్నారా అని అందరూ బైక్ అందరూ దర్శనం అంతే. దేవుడు బండారమే ఒక దేవుడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. మనం పైనకి అయితే చూస్తున్నారు కదా, ఈరోజు అమావాస్య కావడంతో చాలామంది అయితే పైకైతే వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, స్వామివారు చెప్పారు అంటే ఇక్కడైతే ఏ జ్యోతిష్యము కానీ ఏదైతే చెప్పరు, మనకు ఏవైనా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జ్యోతిష్యం అయితే చెప్పబడుతుందంట. ఏవైనా పెద్ద కార్యాలు ఉంటేనే అలా పెద్దలు కూర్చొని అయితే ఇక్కడ డిస్కషన్ అయితే చేసుకుంటారంట. చూస్తున్నారుగా, మేమైతే కింద నుంచి వచ్చాను, ఇంకా ఎక్కాల్సి ఉంటుంది. దాదాపుగా అయితే ఒక 1000 మెట్లు పైకే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది, ఇంకా తొందరగా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. చాలా ఆయాసం అయితే వస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదైతే అన్ని కొండల్లో చాలా ఎత్తైన కొండ అనమాట, ఈ మాల మల్లేశ్వర స్వామి కొండ. చూస్తున్నారు కదా, ఇంకా ఎక్కాల్సి ఉంది, ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అంటే ఈ బొట్లు ఎందుకోసం పెడుతున్నారో ఒక్క నిమిషం ఉండండి, వివరిస్తా. అన్న మొక్క అంటాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకా ఎక్కాల్సి ఉంది. సో మేబీ దగ్గరకు వచ్చామన్నమాట కిందటి నుంచి. చూస్తున్నారు కదా, చాలా ఆయాసం వస్తుంది. సో ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, కిందటి నుంచి ఇంకా ఎక్కాల్సినవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి మెట్లు అనేవి.
గుడి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇక్కడ దర్శించుకోవాలి మనం. గుడి దగ్గరలో ఉన్నాం, చూస్తున్నారు కదా. అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో. చాలా ఆయాసం అయితే వస్తుంది. ఇక్కడ రాళ్ళు చూడండి ఎంత నైస్కున్నాయో. సో దాదాపు అయితే వచ్చేసామన్నమాట. గుడి దగ్గరలో అయితే ఉన్నాం మేము ఇప్పుడు. చూస్తున్నారు కదా, వచ్చేసాం మళ్ళా. సో ఫ్రెండ్స్ చేరుకున్నాం ఫైనల్గా అయితే మాలమల్లేశ్వర స్వామి దగ్గరికి అయితే. చూస్తున్నారు కదా అసలు గుళ్ళు చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఎవరో ముస్లిం సాధువు కూర్చున్నారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది. అసలు ఈరోజు మొత్తం కొండల్లోనే వెలిసారన్నమాట స్వామివారు. చూస్తున్నారా ఎంత ఇబ్బందిగా ఉందో. అసలు దసరా రోజు అయితే ఇంకా మామూలుగా అయితే ఉండదు ఇక్కడ. చూస్తున్నారు కదా సో ఎంత పైన ఉన్నామో చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా అసలు ఈ బండ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఈ త్రిశూలం చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. సో కిందటి నుంచి చూసి అలాగున్నాయి ఫ్రెండ్స్. పైనుంచి ఒక స్వర్గం మాదిరి అనుకోవచ్చు అసలు. చూస్తున్నారు కదా భక్తులు అయితే చాలామంది ఉన్నారు ఈరోజు అమావాస్య కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం కిందికి దిగిపోదాం. ఇంకా చూపించేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది, కిందకైతే వెళ్తున్నాము. సో ఇంకా హిస్టరీ అయితే చెప్పేది మిగిలేసి ఉంది. నేనైతే మీకు కిందైతే చెప్పబోతున్నాను దాన్ని. ఓకే ఫ్రెండ్స్ కిందకే దిగుతున్నాం. సో పార్ట్ టు పార్ట్ హిస్టరీ అయితే నేనైతే చెప్పబోతున్నాను కిందకి వెళ్ళేసి. సో మనకు సామస్త్రికం పంచాంగం కూడా కిందే చూస్తారనమాట. ఇక్కడ ఏందో రాళ్ళు కడుతున్నారు చూద్దాం. ఎందుకన్నా కట్టేది రాయల పండుగ కడుతున్నారా? ఏం లేదు ఏమో అంటారు. అది కడితే ఇల్లు కడతారంట. ఇల్లు కడతారు కొన్ని అబద్ధమో తెలియదు. అవునవునవును అని కొంతమంది అట్లా మొక్కుకుంటారు అన్నమాట. అయితే అని వెళ్దామా? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు అయితే చాలా లైట్ ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. నేను చాలా లేట్ అయితే వచ్చాను నేను ఇక్కడికి. సో ఇంకా కింద దిగుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ పైనుంచి అయితే. సో ఫ్రెండ్స్ కిందకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మనమైతే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట పైనుంచి అయితే. చూస్తున్నారు కదా అసలు దిగేసాము. అంటే దిగేసింది కొన్ని చోట్ల అయితే పెట్టలేదు. సో ఇక్కడ నుంచి అయితేనే కర్రల సమరం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. స్వామివారిని ఇక్కడ నుంచి కింద తెచ్చి అయితే ఒక ఊరు నుంచి ఒక ఊరు వాళ్ళు అయితే పోటీ పడుతుంటారు స్వామివారి కోసం. పైనుంచి వచ్చి ఇక్కడ ఈ పీఠంలో కూర్చొని పెట్టి పూజలు చేస్తారు ముందుకైతే. ఆ తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కర్రల సమరం అనేది. ఈ ఉత్సవం
ఇప్పటిది కాదు, త్రేతాయుగం నుంచి కూడా కరోనాలో కూడా ఆగలేదంటే మీరే తెలుసుకోవచ్చు ఆ మాలమల్లేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది. ఇది కర్నూలు జిల్లాలో ఉండేవారికి అయితే చెప్పనవసరం లేదు, కిందకేసే వచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, పండగప్పుడైతే ఈ తేరు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారు ఏమైనా మొక్కుంటే దీపాలు అయితే వెలిగిస్తారనమాట. చాలామంది భక్తులు అయితే వస్తుంటారు, ఇక్కడ చూస్తున్నారు కదా. లైట్ ఫెయిల్ అవుతుంది, తొందరగా అయితే తీయాల్సి ఉంటుంది వీడియో నేను. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నేను ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నా, దేవరగట్టులో అయితే ఉన్నాను. సో మీకు కనిపిస్తుంది అసలు, అక్కడైతే గుడి అయితే కనిపిస్తుంది చూస్తున్నారా. పైన అయితే అక్కడ నుంచి అయితే కిందకైతే దిగొచ్చాము ఇప్పుడు. సో ఈ హిస్టరీ ఏంటి అనేది అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ అంటే సంవత్సరం పాటు ఏం జరిగేది మొత్తం జ్యోతిష్యం అయితే చెప్తారు ఫ్రెండ్స్. అది ఎక్కడనేది నేనే చూపించబోతున్నాను మీకు. సో ఫ్రెండ్స్, సంవత్సర జ్యోతిష్యం మొత్తం ఇక్కడే చెప్తారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అంటే సంవత్సరంలో ఏం జరుగుతుంది, పంట వర్షం ఎలా ఉంటుందనేది ఇక్కడే క్లియర్ కట్గా అయితే జాతకం అయితే జ్యోతిష్యులు ఇక్కడే చెప్తుంటారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి చరిత్ర ఏంటంటే ఫ్రెండ్స్, త్రేతాయుగంలో మణి మాలసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఈ ప్రాంతంలోని మునులను భక్తులను తీవ్రంగా హింసించేవారు. అప్పుడు ఏం జరిగిందంటే మాలమల్లేశ్వర స్వామి భక్తుల మేరకు ఆలకించి పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఇక్కడ కొండపై వచ్చి రాక్షసులను సంహరించడం అనేది జరిగిందనమాట. యుద్ధం తర్వాత ఆ రాక్షసుల కోరిక మేరకు వారి పేర్లను తన పేరుకు ముందు చేర్చుకొని మాలసురుడు అని ఆ రాక్షస పేర్లు అనేది ముందు మాలమల్లేశ్వర స్వామి అనేది ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ కొలువై ఉండడానికి ఆ శివుడు మెయిన్ రీజన్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనకి ఈ కర్రల సమరం అంటే ఇది కావాల్సిన కొట్టుకోవడమా, లేకపోతే అంటే త్రేతాయుగం నుంచి అదే పద్ధతి అవలంబిస్తున్నారా, ఎందుకోసమని ఈ పోలీసులు ఎంత మేరకు చెప్పినా కూడా ఈ సమరం ఎందుకు ఆపటం లేదంటే నేను అది కానీ క్లియర్ చెప్తాను మీకు. రాక్షసులు సహారంగా జరిగిన రాత్రిని గుర్తు చేసుకుంటూ ఆ కర్రల సమరం రాక్షస సంహారంగా జరిగిన రాత్రిని గుర్తు చేసుకుంటూ విజయదశమి రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి భక్తులు కర్రతో పోరాడతారు. దీనినే బన్నీ ఉత్సవం కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ కర్రల ఉత్సవం అనేది అంటే కొట్టుకోవడం అనేది అసలు ఆ పద్ధతే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రామాల మధ్య ఆ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడానికి నెరనికి తాండా కొత్తపేట గ్రామవాసులు స్వామివారి విగ్రహాలను తమ గ్రామానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఆ సమయంలో అరికేరి, సుళవాయి, ఎల్లార్తి వంటి ఇతర గ్రామ ప్రజలు వారిని అడ్డుకుంటారు. ఎందుకంటే కర్రల యుద్ధం, భక్తులు వెదురు కర్రలతో పరస్పరం దాడి చేసుకుంటారు. ఈ క్రమంలో రక్తం చిందటం అనేది స్వామివారికి సమర్పించే బలిగా కొందరు భక్తులను భావిస్తుంటారు. కానీ అదైతే అస్సలైతే కాదు ఫ్రెండ్స్. మనకి మాలమల్లేశ్వర స్వామిని అయితే గ్రామానికి తీసుకెళ్తే అక్కడ ఆరోగ్యాలతో పంట పొలాలు బాగా పండుతాయని స్వామివారి నమ్మకం అనమాట. అక్కడ ఆచారం ఏమంటే గాయపడిన భక్తులు ఎటువంటి మందులు వాడకం కానీ అస్సలైతే ఇక్కడైతే వాడారనమాట. కేవలం ఆలయంలోని పశువు చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఫ్రెండ్స్, ఆ పసుపు బండారంతో ఎక్కడైతే గాయాలు తగిలింటాయో అక్కడ పూస్తే మొత్తం అయితే క్లియర్ అయితే అవుతుందని ఇక్కడ వాళ్ళు అయితే బలంగా అయితే నమ్ముతారు. మాలమల్లేశ్వర స్వామి సుమారుగా అయితే 800 అడుగుల ఎత్తులో కొండపైన ఈ ఆలయం అనేది త్రేతాయుగం నుంచి అయితే వెలిసింది ఫ్రెండ్స్. సాంస్కృతికంగా వారసత్వంగా ఈ ఉత్సవం చాలా రాష్ట్ర ప్రజలైతే చాలా కన్నుల పండుగ అయితే జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల ప్రాంతాల్లో అత్యధికంగా ప్రసిద్ధి చెందింది ఈ మాలమల్లేశ్వర స్వామి దేవాలయం ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పద్ధతి ద్వారా మాలమల్లేశ్వర స్వామిని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు మన భారతదేశం ప్రజలైతే. సో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్.